ఈ ఎన్నికల ప్రకటనకు ముందు తమిళనాడు గవర్నర్గా చేసిన రవిని ఆయన డిఎంకేకి ముప్పతిప్పలు పెట్టాడని డిఎంకే వాళ్ళు చాలాసార్లు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఫైట్ చేశారు. ఇక తమిళనాడు దగ్గరకు వస్తే డిఎంకే నేత స్టాలిన్, ఎంకే స్టాలిన్ నేతృత్వంలో డిఎంకే అండ్ కాంగ్రెస్ ఇండియా గ్రూప్ కింద లెక్క. అది వాళ్ళు పోయినసారి పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మంచి రిజల్ట్ సాధించినారు. ఇప్పుడు బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి జగన్ కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితి వాళ్ళకి. ఎందుకంటే అఖిల భారత స్థాయిలో మేమన్నా ఉండాలి, ఇంకెవరినున్నా సరే కానీ కాంగ్రెస్ ఉండకూడదు అని ఉంటారు. మన తెలుగు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు ఎప్పుడు చూడు విపరీతంగా దావోస్ పోవడం, ఇన్వెస్ట్మెంట్స్ అని, ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తున్నాయని, ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నా ఊదర కొడతా ఉంటారు. జయలలిత మరణానంతరము అన్నా డిఎంకే ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు. అదే మ్యాండేట్ని ఇద్దరు ముఖ్యమంత్రులు కంటిన్యూ చేసినారు. కానీ తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. ఈ ఏప్రిల్ నెలలో ఇండియాలో ఆసక్తికరమైన అంశం ఎన్నికలు. 5 రాష్ట్రాలకి ఒకేసారి ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఏంటి, మన రాష్ట్రం కాదు కదా అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ ఎన్నికలు జరుగుతున్న వాటిల్లో 3 రాష్ట్రాలు సౌత్ ఇండియాయి. అందులోనూ మనం ఏ రాష్ట్రం నుంచి విడిపోయి వచ్చామో అదే తమిళనాడులో ఇప్పుడు ఎన్నికలు మళ్ళీ జరుగుతున్నాయి. ఆ తమిళనాడులో ఫస్ట్ నుంచి ఒక సంప్రదాయం ఉంది. ఒక ఎన్నికల్లో ఒక పార్టీ గెలిస్తే వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాలు వేరే పార్టీని గెలిపించి వేరే ప్రభుత్వాలు ఫామ్ అయ్యే వాతావరణం ఉండేది. అందువల్ల ఆ ఎన్నికల మీద కూడా ఇప్పుడు జనంలో చాలా ఆసక్తి నెలకొంది. తర్వాత కేరళ దేశంలోనే అత్యంత విద్యావంతులు ఉన్న రాష్ట్రం, ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్న రాష్ట్రం, కమ్యూనిస్టులు పరిపాలనలో ఉన్న రాష్ట్రం. అందువల్ల మనకు కూడా టూరిజం సెంటర్ లాంటిది కేరళ అంటే. ఆ కేరళ ఎన్నిక మీద కూడా మన వాళ్ళకి చాలా ఆసక్తి ఉంది. ఈ మధ్యకాలంలో రాజకీయ పరిణామాల్లో బీజేపీ కూడా అక్కడక్కడ కాలు మోపుతుందా ఫస్ట్ టైం అనేది కూడా ఒక ఆసక్తికరమైన అంశం. ఇక మూడోది పుదుచ్చేరి. దాని గురించి పెద్దగా అంటే వెరీ లిమిటెడ్ సీట్స్ కాబట్టి ఆ ఎన్నిక మీద పెద్దగా ఆసక్తి లేకపోయినా యానాం అనేది ఉంది మనకి కాకినాడ దగ్గర. అది కూడా ఒక కాన్స్టిట్యున్సీ కిందే ఉంటుంది. అలాగే తమిళనాడు ఆనుకొని ఈ పుదుచ్చేరి ఉంటుంది కాబట్టి ఆ రాష్ట్రం మీద కూడా మనకు కొంత ఆసక్తి ఉంటుంది. ఇక 4వ రాష్ట్రం వచ్చి పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్టులు ఒకప్పుడు 40 ఏళ్ళు జ్యోతిబాస్ లాంటి ముఖ్యమంత్రి పరిపాలించిన రాష్ట్రం, బుద్ధదేవ్ భట్టాచార్య వీళ్ళు. అందువల్ల తర్వాత కాలక్రమేణా దీదీ పరిపాలనలోకి వచ్చేసింది. కాంగ్రెస్ నుంచి ఆవిడ సొంతంగా వేరే కాంగ్రెస్ పెట్టుకొని ఆవిడ ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉంది. ఇప్పుడు ఆవిడ మీద బీజేపీ రైడ్ చేస్తూ ఉంది, చాలా యుద్ధం చేస్తుంది. ఆవిడ కూడా ఈ సర్ అనేది ఈ జనాభా ఓట్ల లెక్కింపు దాని మీద సాక్షాత్ ఆవిడే కోర్టుకు వెళ్ళి లాయర్లు లేకుండా ఆవిడే ఆర్గ్యుమెంట్ కూడా చేసుకుంది. అటువంటి రాష్ట్రంలో రేపు ఏం జరగబోతుంది అనేది కూడా చాలా ఆసక్తికరమైన విషయం. ఇక అస్సాం మాత్రం మళ్ళీ బీజేపీ వస్తుందా లేకుంటే ప్రభుత్వం మారుతుందా అనేది ఒకటే ఆసక్తికరమైన అంశం. ఈ అంశాల గురించి మనతో మాట్లాడడానికి పీపుల్స్ పల్స్ సర్వేతో అసోసియేట్ అయి ఉన్న మన మాజీ ఆర్టీఐ కమిషనర్ దిలీప్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన సీనియర్ జర్నలిస్ట్ కూడా. ఆయన ఈ 5 రాష్ట్రాల మీద నిశ్చితంగా పరిశీలించున్నారు. ఆయనతోని ఈ ఎన్నికల గురించి మాట్లాడదాం. నమస్తే దిలీప్ గారు. చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ అందరూ ఆసక్తిగా చూస్తుంది ఏంటంటే రేపు 9వ తేదీన కొన్ని ఎలక్షన్స్, తర్వాత 23, 27, 29 మొత్తానికి ఈ నెలంతా ఎలక్షనే. మధ్యలో మీరు పీపుల్స్ పల్స్ సర్వే చేసే అవకాశం కూడా లేకపోవచ్చు, ఎందుకంటే ఇది ఎలక్షన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని. అంటే అసలు ఇప్పటి వరకు మీరు ప్రీ ఎలక్షన్ సర్వే చేశారు, కొంత మీరు ఒక కంక్లూజన్కి వచ్చారు. ఈ ఓటర్స్ సర్వేతో పాటు రాజకీయ సమీకరణలు కూడా మారిపోతూ ఉన్నాయి కదా. ఈ 5 రాష్ట్రాల్లో ఈ 5గురు ముఖ్యమంత్రులు పరిస్థితి ఎలా ఉంది? ముందు ఆ అంశం మీద చెప్పండి. అది మీరు అన్నట్టుగానే ఈ 5 రాష్ట్రాల అంటే 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం. ఈ 5 ఎన్నికలు ఎందుకు ప్రాధాన్యత సంతరించుకున్నాయంటే 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత అక్కడ ఒక రాష్ట్రం, అక్కడ ఒక రాష్ట్రం అట్లా ఎన్నికలు జరిగినాయి. హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఒకసారి జరిగినాయి, మహారాష్ట్ర, జార్ఖండ్ ఒకసారి జరిగినాయి, ఢిల్లీ అండ్ బీహార్
ఈ 6 రాష్ట్రాల ఎన్నికలు జరిగినాయి. కానీ ఒకే పెట్టున 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం, ఒక సింగిల్ నోటిఫికేషన్, సింగిల్ షెడ్యూల్ అనౌన్స్మెంట్ తోటి రాలేదు. ఈ ఎన్నికల్లో ప్రత్యేకత ఏంటి అంటే 2024 ఎన్నికల్లో అనేక సర్వే అంచనాలకి, రాజకీయ పండితుల అంచనాలకి భిన్నంగా అబ్కీ బార్ 400 పార్ 400 సీట్లు అని బీజేపీ అంచనా వేస్తే అందరూ కలిసి కూడా వాళ్ళకి కావాల్సిన అడిక్వేట్ మెజారిటీకి దగ్గరలోనే ఉన్నారు తప్ప అప్రతిహతమైన గెలుపేం కాదు. 100 దాటితే గొప్ప అని 14 సర్వే సంస్థలు చెప్పిన ఎవరు 150 లోపటినే 16 సర్వే సంస్థలు చెప్పినాయి ఏది ఇండియా కూటమి 150 స్కోర్ దాటదు అని. కానీ వాళ్ళు 240 వరకు స్కోర్ చేసినారు. వాళ్ళకి వీళ్ళకి మధ్య ఒక 60 సీట్ల వ్యత్యాసం మాత్రమే ఉండింది ఇండియా కూటమికి. అట్లాంటిది ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఒక 5 రాష్ట్రాల ఎన్నికలు కదా 2024 తర్వాత ఒకేసారి అని దేశవ్యాప్తంగా ఒక ఆసక్తి అయితే ఉంది. మీరు అన్నట్టుగానే ముఖ్యమంత్రులు 5గురు కూడా ఒక విచిత్రమైన పరిస్థితి వస్తాయి. ఇవాళటి వరకు ఉన్న పొలిటికల్ కండిషన్ చూస్తే విచిత్రమైన పరిస్థితి ఏంటి అంటే 5గురు ముఖ్యమంత్రులు కూడా తమ తమ పార్టీలను, కూటమిలను గెలిపించుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు అన్నట్టుగా రాజకీయ వాతావరణం ఉంది 5 చోట్ల కూడా. ఎట్లా అస్సాంలో ఇప్పుడు హిమంత బిశ్వ శర్మ ఉన్నాడు, రెండోసారి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సీఎం. బీజేపీ అంతకుముందు కూడా గెలిచింది, సోనేవాలా సీఎంగా ఉండే. ఈయన తర్వాత సెకండ్ టైం వచ్చినప్పుడు సీఎం అయింది, మూడోసారి కూడా గెలుస్తుందేమో అన్న పరిస్థితి ఉంది కనుక సీఎం కదా. ఇక వెస్ట్ బెంగాల్లో లాస్ట్ టైమే మీరు గమనించినారు, దేశమంతా కోడే కూసింది, ఈసారి బీజేపీ బాగా వేయబోతుంది పశ్చిమ బెంగాల్లో అన్నారు. కానీ వాళ్ళు 215 సీట్లు మమతా గెలిచింది, 77 సీట్ల కాడ బీజేపీ ఆగిపోయింది. అట్లాంటిది ఇప్పుడు 4వసారి గెలుస్తుంది అనే ఒక అంచనాలు కూడా సాగుతున్నాయి మమతా బెనర్జీది. ఇక తమిళనాడు దగ్గరికి వస్తే డిఎంకే నేత స్టాలిన్, ఎంకే స్టాలిన్ నేతృత్వంలో డిఎంకే అండ్ కాంగ్రెస్ ఇండియా గ్రూప్ కింద లెక్క. అది వాళ్ళు పోయినసారి పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మంచి రిజల్ట్ సాధించినారు. వాళ్ళే తిరిగి అధికారం నిలబెట్టుకునే వాతావరణం ఉంది అనేది తమిళనాడులో ఒక టాక్. కానీ అక్కడ విజయ్ అనే ఒక సినిమా యాక్టర్ చాలా దూసుకొని వస్తున్నాడు. ఆయన ఎక్కడ సభలు సమావేశాలు పెట్టినా కూడా విపరీతంగా జనం వస్తున్నారు, ర్యాలీలు తీసినా కూడా జనం వస్తున్నారు. మీకు గుర్తుండే ఉంటుంది, సంవత్సరం కింద 2025 డిసెంబర్లోనూ అంతకుముందు ఒక ర్యాలీ తీసినే ఒక తొక్కిసలాట జరిగి ఒక 41 మంది చనిపోయినారు. దాని మీద సిబిఐ కేసు అయింది, సిట్ అయింది, అనేక సార్లు విచారణకు వెళ్ళాల్సి వచ్చింది విజయ్. అట్లా ఆదరణ ఆయన వెనుక ఉంది కదా, అది ఏ రకమైన ప్రభావం చూస్తుంది ఎన్నికలే అనేది ఒకటి. ఇక పాండిచ్చేరిలో వస్తే అది చిన్నది, మీరు అన్నట్టు 30 సీట్ల అసెంబ్లీ, మొత్తం కలిస్తే కూడా 10 లక్షల ఓటర్లు. అంటే ఒక్కొక్క అసెంబ్లీ 30,000తోటి ఒక అసెంబ్లీ. మన దగ్గర డివిజన్ కార్పొరేటర్ కూడా అంత చిన్న ఉండదు, 30,000తోటి ఒక అసెంబ్లీ సెగ్మెంటు, అట్లా 30 అసెంబ్లీ సీట్లు. అక్కడ కూడా ఆయన ఎవరైతే రంగస్వామి ఉన్నాడో ఎన్ రంగస్వామి అనేట ఆయనకే సానుకూలంగా కొంత వాతావరణం, ఎన్డీఏ ఆయన బీజేపీ తోటి కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినాడు అక్కడ కనుక వాళ్ళకి అనుకో. దెన్ అక్కడ నుంచి కేరళ, ఇక 5వ స్టేట్ కేరళ విషయానికి వస్తే కేరళలో కూడా పోటీ నువ్వా నేనా అన్నట్టు, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అండ్ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ మధ్య నువ్వా నేనా. అక్కడ కూడా మీరు ఇందాక తమిళనాడు విషయంలో చెప్పినట్టుగానే ప్రత్యర్థి రాజకీయాల పట్ల ప్రజలు మొగ్గడం అనేది అక్కడ ఉంది కనుక ఎప్పటికప్పుడు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. కానీ ఆ ఆనవాయితీని బ్రేక్ చేస్తూ 2021లో ఎల్డీఏ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, లెఫ్ట్ డెమోక్రటిక్. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ 3వసారి అధికారంలోకి వస్తారా అన్నట్టుగా వాళ్ళు అనుకూల వాతావరణం కొంత ఈ మధ్య కాలంలో, ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్ 2025లో 3 అంచెల స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ స్కోర్ చేసింది బాగా. అంటే తమిళనాడులో డిఎంకే మీద ఏదో కరప్షన్ అలిగేషన్స్ గవర్నమెంట్ మీద కొంచెం ఉన్నాయి కొంత, కానీ విజయ్ గవర్నమెంట్ మీద అటువంటి ఆరోపణలు లేవు. కాకపోతే ఏంటి అంటే కమ్యూనిస్టులలో కూడా ఐడియాలజికల్ డైల్యూషన్ వచ్చింది. ఒకప్పుడు నువ్వు కంటెస్ట్ చేయాలి, నువ్వు కంటెస్ట్ చేయొద్దు అంటే డ్రాప్ అయ్యేవాళ్ళు కదా సిన్సియర్గా. ఇప్పుడు తిరుగుబాటు అభ్యర్థులు కంటెస్ట్ చేస్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీలలో కూడా ఆ పట్టు సడలింది ఒకటి. ఇంకొకటి వాళ్ళు బాగా స్ట్రాంగ్గా ఉన్న కాస్ట్ కాంపోజిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎస్పెషల్లీ దళిత్ వాళ్ళు 16 రిజర్వ్డ్ సీట్లు ఉంటే 14 గెలిచినారు వరుస పెట్టి 3 ఎలక్షన్స్లో. మీరు చూడండి,
11 కానీ 16 కానీ 21 కానీ 3 ఎన్నికల్లో వరుసగా 14 సీట్లు గెలిచినారు 16లో. అట్లాంటి దళిత ఉపకులాలలో డివిజన్ వచ్చింది ఇప్పుడు. కొందరు వ్యతిరేకిస్తున్నారు కమ్యూనిస్టులని. సో అట్లా ప్రధానమైన కులాల్లో వచ్చిన డివిజన్ వల్ల కానివ్వండి, కొంత అర్బన్ ఆస్పిరేషన్స్ పెరిగినాయి. బీజేపీ కూడా కొంచెం అక్కడక్కడ పాగా వేయగలుగుతాను. దానివల్ల ఏమైందంటే ఈ ఓటింగ్ ప్యాటర్న్లో, ఓట్ షేర్లో తేడా వస్తుంది. ఆ డివిజన్ అనేది రూలింగ్ పార్టీగా ఎల్డీఎఫ్కి కనుక నష్టం చేస్తే ప్రపోర్షనేట్ బెనిఫిట్ యూడిఎఫ్ అకౌంట్లో పడితే యూడిఎఫ్ తేలిక గెలుస్తుంది. కమ్యూనిస్ట్ పార్టీలకు ఇదివరకు ఉన్నంత తేలిక లేదు అని చెప్పినారు. డిసెంబర్ నుంచి కనుక మీరు గమనిస్తే ఈ 4-5 నెలల పరిణామంలో బలహీనంగా కనిపించిన ఎల్డీపీ పోలింగ్ తేదీలు సమీపిస్తూ ఉంటే, రేపు 9వ తారీఖు పోలింగ్ అక్కడ, పోలింగ్ తేదీలు సమీపిస్తూ ఉంటే ఎల్డీఎఫ్ మళ్ళీ కొంచెం పుంజుకుంటూ ఉంది. నిన్న ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరఫున ప్రచారానికి వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేసి వాళ్ళు కమ్యూనిస్టులను ఏమంటారు ఎక్స్పోజ్ చేయడానికి ప్రయత్నం చేసినాడు ఒకటి. ఆయన ఇక్కడేమో కమ్యూనిస్టులు పొగుడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు పార్ట్నర్స్. వాళ్ళు మొన్న 2023 అసెంబ్లీలో కమ్యూనిస్టులు కూనంనేని సాంబశివరావు గారిని గెలిచారు ఆయన. అవును, అది ఓన్లీ సిపిఐ మెంబర్ ఇన్ ద హౌస్. అవును, సిపిఎంతో పూర్తి కుదరలేదు కానీ సిపిఐ తోటి వాళ్ళు పెట్టుకున్నారు. అవును, కానీ ఇక కొన్నిసార్లు అట్లా ఉంటుంది, ఒక చోట తిట్టడం, ఇంకో చోట పొగడడం, వాళ్ళతో సఖ్యత ఉంటుంది, ఇంకో చోట విముఖత ఉంటుంది. అంటే ఇక్కడ ఈ పాలిటిక్స్ తెలియదు అనుకున్నారేమో, భాష మారిపోతే రాజకీయాలు మారిపోతాయి. కానీ ఇప్పుడు ఏమైంది అంటే యూనివర్సల్ విలేజ్ కాన్సెప్ట్ వచ్చి కమ్యూనికేషన్స్ పెరిగినాక, నిన్న నువ్వు హైదరాబాద్లో ఏం మాట్లాడినావు, ఇలా తిరువనంతపురంలో ఏం మాట్లాడినావు అని అక్కడ ఓటర్లు కూడా గ్రహించే పరిస్థితి వచ్చింది. పాలిటీషియన్సే నేర్చుకోవాలి ఇంకా ఏం మాట్లాడుతున్నాం మనము, ప్రజల్లోకి ఎట్లా వెళ్తుంది. ఇంకొక మాట కూడా అంటున్నారు వాళ్ళు, ఏమనంటే మోదీ లెఫ్ట్ ఫ్రంట్కు మద్దతు ఇస్తున్నారు పరోక్షంగా వాళ్ళకి. ఎందుకంటే అఖిల భారత స్థాయిలో మేమన్నా ఉండాలి, ఇంకెవరినున్నా సరే కానీ కాంగ్రెస్ ఉండకూడదు అని ఉంటుంది. ఆ లెక్కలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కాంగ్రెసే లీడ్ చేస్తుంది కనుక వాళ్ళు గెలవకూడదు అంటే, కమ్యూనిస్టులు గెలిచినా మనకు నష్టం లేదు, ఈ దేశంలో మిగిలి ఉన్న ఒకే ఒక రాష్ట్రం కదా, మెల్లగా వాళ్ళు కూడా ఎరోడ్ అవుతారు. కానీ కమ్యూనిస్ట్ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు బలమైన బేస్ దొరకకూడదు, ఇక్కడ మళ్ళీ అధికారంలోకి రాకూడదు యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనే ఉద్దేశంతో లెఫ్ట్కి సపోర్ట్ చేస్తున్నారని అన్నా చెల్లెలు ఎవరు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ క్యాంపెయిన్లో తీవ్రంగా మోదీని విమర్శిస్తూ ఉన్నారు. కేరళలో అది జరుగుతుంది. కేరళలో పాలిటిక్స్ కొంచెం ఈసారి డిఫరెంట్గా ఉన్నాయి. రకరకాల కాస్ట్ కాంబినేషన్స్ కానివ్వండి, అక్కడ మొదటి నుంచి కూడా కమ్యూనిస్టులకు మిగిలి ఉన్న ఏకైక రాష్ట్రం దేశంలో. వాళ్ళ పాలనా పద్ధతులు కానీ, స్థానిక సంస్థలకు ఉండే విపరీతమైన అధికారాలు కానీ, 20-25 స్థానిక సంస్థల ఎన్నికల్లో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ బాగా స్కోర్ చేసింది. భారతీయ జనతా పార్టీ 20-24 పార్లమెంట్ ఎన్నికల్లో ఒక సీటు గెలవడమే కాకుండా మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో తిరువనంతపురం కూడా కైవసం చేసుకుంది. వాళ్ళు ఏమంటున్నారు, మాకు చాలా చోట్ల చాలా పాకెట్స్లో మాకు ఓట్ వాటా ఉంది, మేము తెలివిగా మాకున్న ఓటు శాతాన్ని సీట్ల కిందికి కన్వర్ట్ చేసుకోవడంలోనే విఫలమవుతున్నాము, కనుక ఈసారి మేము ఎక్కడో చోట మా సిగ్నిఫికెంట్ పాకెట్స్లలో మేము సీట్లు సంపాదిస్తామని అంటున్నారు. కానీ పరిస్థితి రాను పోలింగ్ తేదీ సమీపిస్తుంటే యూడిఎఫ్కి ఎల్డిఎఫ్కి మధ్య నెక్ అండ్ నెక్ కాంపిటీషన్ కేరళలో కనిపిస్తుంది. కేరళ బేసిక్గా ఎక్కువ క్రిస్టియన్ డామినేషన్ ఉన్న సొసైటీ ఫస్ట్ నుంచి. అట్ ది సేమ్ టైం ఇప్పుడు శబరిమలై కూడా కేరళలోదే కదా. ఇప్పుడు ఈ రిలీజియస్ ఫ్యాక్టర్స్ ఏమన్నా పనిచేస్తున్నాయా? హిందుత్వం ఏమన్నా ఆ రాష్ట్రం మీద కొత్తగా ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా? ఎందుకంటే పెరుగుతున్నారు ఇప్పుడు అక్కడ భక్తులు పెరుగుతున్నారంటే అఫ్కోర్స్ మన రాష్ట్రాల నుంచి వెళ్తున్నారు అనుకోండి. భారతీయ జనతా పార్టీకి ఎంతో కొంత కేరళలో బేస్ లభించడానికి యువతరంలో వాళ్ళు లెఫ్ట్ అండ్ యునైటెడ్ రెండు ఫ్రంట్ల మధ్య విసిగిపోయి ఉన్నారు. వాళ్ళు కాకుంటే వీళ్ళు కాకుంటే వాళ్ళు, ప్రేమతోటి కాకుండా నెగటివ్ పాలిటిక్స్, నెగటివ్ ఓటింగ్ ప్యాటర్న్లో ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి. ఆ విసుగు చెందిన యంగర్ జనరేషన్ విత్ న్యూ ఆస్పిరేషన్ ఇన్ అర్బన్ పాకెట్స్ వై నాట్ బీజేపీ అని బీజేపీ వైపు మొగ్గినారు తప్ప రిలీజియస్ ఫ్యాక్టర్ తోటి కాదు. మిగతా ఏ రాష్ట్రంతో కంపేర్ చేసి చూసినా రిలీజియస్ బెంట్ ఆఫ్ మైండ్ పొలిటికల్గా కేరళలోనే తక్కువ ఉంటుంది. కనుక మతపరమైన ఆలోచనతో వచ్చిన బేస్ కాదు అది, కేవలం అర్బన్ న్యూ ఆస్పిరేషన్స్ వల్ల కొంత ఓటు పెరిగింది బీజేపీకి తప్ప రిలీజియస్ కాదు. ఇక రిలీజియస్ విషయానికి వస్తే
ఆ గోల్డ్ స్కామ్ విషయంలో కానీ ఎల్డిఎఫ్ గవర్నమెంట్ కొంత వ్యతిరేకతని ఫేస్ చేస్తుంది. కాంగ్రెస్ ఆరోపణలు అది కూడా ఒకటే, వీళ్ళని ఏం అంటలేరు, వీళ్ళు స్కామ్లో ఇరుక్కున్నా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళకు మద్దతుగా ఉంది. ఎందుకు? టు కీప్ కాంగ్రెస్ అవే ఫ్రమ్ పవర్. కాంగ్రెస్ అధికారంలోకి రానియకూడదు అనే ఒకే ఫార్ములాతో బీజేపీ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్కి అనుకూలంగా ఉంది. ప్రధాన శత్రువు కాంగ్రెస్ కనుక వాళ్ళు అట్లా ఉన్నారు కనుక మమ్మల్ని అధికారానికి దూరం ఉంచడం కోసం వాళ్ళు సిద్ధాంత వైరుధ్యం ఉన్నా కూడా లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్కే అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు మోదీ అనేది కాంగ్రెస్ వాళ్ళ ఆరోపణ. ఇప్పుడు ఓకే, ఉత్తర భారతానికి వెళ్ళే ముందు తమిళనాడులో ఇప్పుడు మరి అంత జనం ఇప్పటికి కూడా విజయ్ ఎక్కడ సభలు పెట్టినా ఈరోజు కూడా విపరీతమైన క్రౌడ్ కనిపిస్తుంది. సుమారు అసలు ఎంత పర్సంటేజ్ కనిపిస్తుంది మామూలుగా పబ్లిక్లో? ఈ అంటే చెప్పలేము. తమిళది చాలా ఉద్వేగభరితమైన నైజం తమిళ ఓటర్లు మనం చూసాం గతంలో కూడా. పొలోమని ఒకవైపు మొగ్గారంటే మొత్తం ఒకవైపే మొగ్గుతారు. అది ఎలక్టోరల్ ఓటింగ్లోకి కనుక రిఫ్లెక్ట్ అయితే చెప్పలేం. పోయినసారి ఒక చిన్న పార్టీ నామ్ తమిళార్ కజ్జీ అని ఒకటి ఎన్ఎంకే అని ఒక పార్టీ ఉంది. ఆ ఎన్ఎంకే పార్టీకే 6% ఓటు వచ్చింది. వాళ్ళు ఈసారి 243 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. 200 వీళ్ళు కూడా ఎవరు మన 234 చోట్ల ఈయన క్యాండిడేట్లు మన విజయ్ ఉన్నాడు కదా, టీవీకే పార్టీ కూడా 234 చోట్ల కంటెస్ట్ చేస్తుంది. కానీ వాళ్ళ దగ్గర 104 మంది అంటే 45% ఆఫ్ క్యాండిడేట్స్ ఐదర్ ఫ్రమ్ డిఎంకే ఆర్ ఫ్రమ్ అన్నా డిఎంకే. వాళ్ళకి ఎక్కడ వచ్చింది? వాళ్ళు క్రిటిసిజం ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు. డిఎంకే మీద కూడా కొంత ప్రభుత్వ వ్యతిరేకత యంగర్ జనరేషన్లో వచ్చింది. ఒక పొలిటికల్ అనాలిసిస్లో వాళ్ళు ఏమంటారంటే భయంకరమైన వ్యతిరేకత లేదు, డిఎంకేని ఇప్పటికిప్పుడు దించేయాలి, స్టాలిన్ని ఇంటికి పంపాలి అన్నంత వ్యతిరేకత లేదు. మనం చూసినాం కదా కిందటిసారి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ చూసినప్పుడు చంద్రబాబు మీద పవన్ కళ్యాణ్ మీద వాళ్ళిద్దరి కాంబినేషన్ మీద ప్రేమ కంటే కూడా జగన్ తోటి విసిగిపోయి జగన్ని దించాలి అనేదే ఫస్ట్ టార్గెట్గా ఉండింది. ఇన్సిడెంటల్ బెనిఫిషియరీగా ఈ కూటమి గెలిచింది అనే మాట అన్నారు. అట్లాంటి వ్యతిరేకత స్టాలిన్ని ఇంటికి పంపాలి అన్నంత భయంకరమైన వ్యతిరేకత ఇవాళ తమిళనాడులో లేదు. కానీ కరప్షన్ మీద కానీ మంత్రులకు వ్యతిరేకంగా కానీ అయితే కొంత కోపం ఉందో ఆ కోపం యువతలోనే ఉంది. అటువంటి యువత విజయ్ వెనుక ర్యాలీ అయితే విజయ్కి సీట్లు రాకపోవచ్చు, కానీ ఒక డివిజన్ ఫ్యాక్టర్గా మారితే ఇప్పుడు 2009 ఎలక్షన్ మీకు తెలుసు. అవునవును. చిరంజీవి చాలా తిరుపతిలో సభ పెట్టినప్పుడు మీకు తెలుసు కదా, కిటకిటలాడింది తిరుపతి. అట్లాంటిది వాళ్ళకి 18 సీట్లకే పరిమితమైనారు. కానీ చాలా చోట్ల వాళ్ళకు ఓట్ వచ్చింది. వాళ్ళకు వచ్చిన ఓటు అంతా కూడా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓటు. ఆ ఓటు చీలడం వల్ల అది ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశంకు రాకపోవడం వల్ల ఆ రోజు బోటాబోటీ 160 సీట్లతోటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం బయటపడింది. అది అంటే ఫ్యాక్టర్ అనమాట, అది డివిజన్ ఫ్యాక్టర్. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ డివిజన్ ఫ్యాక్టర్. నిన్న బీహార్లో కూడా చూసాం మనం. చాలామందిలో కొత్త ఆలోచనలు రేకెత్తించగలిగాడు. భారతదేశం ప్రపంచంలోనే ఒక నిర్ణయాత్మక పాత్రాన్ని మోదీ ప్రచారం చేస్తాడు. మరి బీహార్ ఎందుకు నిర్ణయాత్మక కావద్దు భారతదేశ పాలిటిక్స్లో? మనల్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తారు? మనం గురించి మనం ఆలోచన చేయాలని ప్రశాంత్ కిషోరు జన్ సూరజ్ అని ఒక పార్టీ పెట్టి జన్ సురాజ్ పార్టీతోటి ఆయన క్యాంపెయిన్ చేస్తే అదంతా ఏమైంది? యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు డివిజన్ అయ్యి మళ్ళీ బీజేపీ జేడీయూ సంఘటనే వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చి కన్సాలిడేటెడ్ నంబర్లతోటి డిఎంకే కూడా అట్లా బెనిఫిట్ అవుతుంది ఈసారి. అంటే తమిళియన్స్ కొంచెం వాళ్ళ కల్చరల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. లాంగ్వేజ్ విషయంలో కూడా వాళ్ళు హిందీని వ్యతిరేకిస్తారంటే బలంగా వ్యతిరేకిస్తారు. అందువల్ల బీజేపీ ఫ్యాక్టర్ని అంతగా జీర్ణించుకోకపోవచ్చు. కానీ ఏఐడిఎంకే కూడా జయలలిత చనిపోయాక వీక్ అయిపోయింది కదా, ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు. జయలలిత మరణానంతరము అన్నాడీఎంకే ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు. అదే మ్యాండేట్ని ఇద్దరు ముఖ్యమంత్రులు కంటిన్యూ చేసినారు. కానీ జయలలిత మరణానంతరం అన్నాడీఎంకే ఎక్కడ స్కోర్ చేసింది లేదు పొలిటికల్గా, ఎలక్టోరల్ స్కోర్. ఆ నాయకులు స్థిరంగా ఉన్నారు అందులో లేరు.
వాళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడు అయితే ఇప్పుడు నాయకత్వ సమస్య ఉంది ఆ పార్టీలో. అవును. అందుకని అయితే డిఎంకే వైపు వెళ్ళిపోతున్నారు, కొంతమంది విజయ్ వైపు కూడా వెళ్ళిపోయినారు. అవును. అట్లాంటి వాళ్ళతోటి భారతీయ జనతా పార్టీ వాళ్ళని ఒక మైనర్ పార్ట్నర్ కింద పెట్టుకుందామని ఒక డ్రామా చేయడానికి ప్రయత్నం చేసి కూడా భారతీయ జనతా పార్టీ విఫలమై చివరికి ఉన్నంతలో వాళ్ళతో పెట్టుకోవడమే మనకు తమిళనాడులో మార్గం తప్ప ఇంకో మార్గం లేదు అని ఆ ఉన్న అన్నాడీఎంకేనే మేజర్ పార్ట్నర్గా పెట్టుకొని అలయన్స్కి వెళ్ళినారు. కానీ ఆ అలయన్స్ ఎంత స్కోర్ చేస్తుంది అనేది చూడాలి. తమిళనాడులో ఎలాగా కమ్యూనిస్టులు గెలిచినా పర్వాలేదు, కాంగ్రెస్ ఓడాలనుకుంటారో బీజేపీ వాళ్ళు, తమిళనాడు దగ్గరకు వచ్చేటప్పటికి డిఎంకే మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఎందుకంటే ఇండియా కూటమిలో అక్కడక్కడ రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీల బలం వల్లనే ఇండియా ఇంత బలంగా ఉంది అని 2024 అవుట్కమ్లో 240 వరకు వచ్చిండ్రు. అప్పుడు కాంగ్రెస్ కోర్ కంటే ఇండియా కూటమిలో ఉన్న ఇతర పార్ట్నర్స్, మమతా లాంటి వాళ్ళు, స్టాలిన్ లాంటి వాళ్ళు, వీళ్ళ వల్లనే ఇండియా కూటమికి అన్ని సీట్లు వచ్చినాయి కదా. అందుకోసం ఆ కూటమి పక్షాలను బలహీనపరచడం అనేది భారతీయ జనతా పార్టీకి ఎజెండాగా ఉంటుంది. అందుకని డిఎంకే మీద ఫోకస్ చేస్తారు వాళ్ళు. ఈ ఎన్నికల ప్రకటనకు ముందు తమిళనాడు గవర్నర్గా చేసిన రవిని ఆయన డిఎంకేకి ముప్పతిప్పలు పెట్టాడని డిఎంకే వాళ్ళు చాలాసార్లు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఫైట్ చేశారు. అంటే కాన్స్టిట్యూషనల్ ఫైటింగ్ జరిగింది. ఇప్పుడు లాస్ట్లో ఎలక్షన్స్ వచ్చే టైంకి ఆయన్ని ఇక్కడి నుంచి తప్పించి మళ్ళా ఎందుకు తప్పించాల్సి వచ్చిందంటే అది ఒక రకంగా రియలైజేషన్ ఆఫ్ బీజేపీ. మీరు ఎక్కడ కానీ తమిళనాడులో తీసుకోండి, కేరళలో తీసుకోండి, అక్కడ తీసుకోండి, ఈవెన్ తెలంగాణలో కూడా తీసుకోండి. ఆల్మోస్ట్ తెలంగాణలో కర్ణాటక ఎన్నికలు వచ్చే వరకు భారతీయ జనతా పార్టీ ఏం చెప్పింది, మేమే ప్రత్యామ్నాయం, మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం తెలంగాణలో అన్నారు. కర్ణాటక ఎలక్షన్ గవర్నర్ తోటి పంచాయతీలలో మనం సానుభూతి, గవర్నర్ అనేది ఒక విలుప్తావయవం లాగా తయారైంది గవర్నర్ల వ్యవస్థ. ఎన్టీ రామారావు మీకు గుర్తుంది, అప్పుడే అన్నాడు ఇది 6వ వేలు లాంటిది, అనవసరము, ఈ గవర్నర్ వ్యవస్థ ఉండకూడదు, రాజ్భవనే వేస్ట్, రాజ్భవన్ రద్దు చేసి పడేయాలన్నాడు ఎన్టీ రామారావు. అప్పుడు కుమిత్ జోషి మీకు ఐడియా ఉంది కదా, ఆమె డిఫర్ అవుతుంది, ఆమె పబ్లిక్లోకి వెళ్ళి పబ్లిక్ ఇంటరాక్షన్స్ చేస్తూ ఉంది అని ఎన్టీ రామారావు కోపం. ఇప్పుడు గవర్నర్ అనేది దొడ్డిదారి నుంచి ఆపరేట్ చేసి ప్రజల నుంచి ఎన్నికైన, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలని వేధించడం గవర్నర్ తోటి. ఒక 10 బిల్లులు పాస్ చేస్తే ముడ్డి కింద వేసుకొని కూర్చుంటాడు ఆయన. కానీ క్లియర్ చేయడు. ఎన్ని రోజులు సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోలేని పరిస్థితి. ఇట్లాంటి ఏమవుతుందంటే కౌంటర్ ప్రొడక్టివ్ అవుతాయి. ప్రజల్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాల మీద కొంత సానుభూతి పెరుగుతుంది గవర్నర్ల అతి చర్యల వల్ల. అంటే గవర్నర్లు, అసెంబ్లీ స్పీకర్లు, వీళ్ళ పరిస్థితి రెండు ఈ మధ్య కాలంలో కోర్టులు ఏం చేయలేకపోతున్నాయి. ఎందుకంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడికక్కడ క్లియర్ కట్ డివిజన్ ఉంది ఈ 4 వింగ్స్లలో. ఇది కౌంటర్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కోసం ఉన్న స్వయం ప్రతిపత్తి విషయానికి వచ్చేసరికల్లా అన్నీ ఆటానమస్గానే ఉంటాయి. ఇప్పుడు కేంద్రం కేంద్రమే, రాష్ట్రం రాష్ట్రమే, ఎగ్జిక్యూటివే, లెజిస్లేటివే. అటువంటి సమయంలో మేము జోక్యం చేసుకొని ఇంత లోపల ఇప్పుడు పార్టీ ధిక్కారం చేసి ఒక పార్టీలో ఎన్నికై ఇంకో పార్టీకి వెళ్ళిపోయిన వాళ్ళని అనర్హత వేటు వేయండి అంటే వాళ్ళు గుర్తిస్తలేదు. స్పీకర్లు అసలు రికగ్నైజ్ చేయడానికే సిద్ధంగా లేరు. వాళ్ళకు డెడ్ లైన్ ఫిక్స్ చేయండి అని కోర్టును తలుపు తడుతున్నారు ప్రతిసారి. ఆయన అంటాడు వాళ్ళు నిర్ణయం తీసుకుంటే సమీక్షాధికారమే ఉంటుంది మాకు, కానీ మీరు ఇన్ని రోజుల్లో తేల్చండి, ఇన్ని రోజుల్లో డిసైడ్ చేయండి అని మేము గడువు విధించడానికి లేదు, అది వాళ్ళ డొమైన్ అంటారు. గవర్నర్ విషయంలో కూడా మీరు బిల్లులు ఎంతకాలం మీ దగ్గర పెట్టుకుంటారు, క్లియర్ చేయండి అని చెప్పగలం, కానీ ఇన్ని రోజుల్లో క్లియర్ చేయండి అని మేము సమయ గడువు నిర్ణయించలేము అని కోర్టులు అన్నాయి. తమిళనాడులో కూడా తమిళనాడు ముఖ్యమంత్రికి లేదా ప్రభుత్వానికి గవర్నర్కి మధ్య జరిగిన టసిల్ ఒకటి కాదు, 10 ఇష్యూస్లో. అది మీడియా ఎక్స్పోజ్ చేయడం వల్ల పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళిపోయి గవర్నర్ చేష్టల్నే అతి చేష్టలుగా భావించి స్టాలిన్కి అనుకూల వాతావరణం ఏర్పడుతుంటే అప్పుడు రియలైజ్ అయింది భారతీయ జనతా పార్టీ, గవర్నర్ని తప్పించాల్సి వచ్చింది. అంటే గవర్నర్లు అంటే అంతకుముందు జనానికి తెలిసేది కాదు. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఆయన్ని రామ్లాల్ తొలగించాడు చూడండి, అప్పటి నుంచి గవర్నర్లు అంటే వీళ్ళు కూడా అంటే వాళ్ళు ఒక ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని ఒక పెద్ద ఉద్యమం భారతదేశమంతా వ్యాప్తమయ్యేలాగా ఉద్యమం చేసి మళ్ళీ నెల లోపట్నే మళ్ళీ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా తిరిగి ఇన్స్టాల్ చేసుకునే పోరాటం చేసినప్పుడు గవర్నర్ వ్యవస్థ దొడ్డిదారిలో ఎట్లా మిస్యూజ్ చేస్తుంది డెమోక్రటిక్ ప్రాసెస్ని అనేది ఎక్స్పోజ్ చేయగలిగినారు. అప్పుడు ఇంకా సోషల్ మీడియా కూడా లేదు. ఇప్పుడు మన తెలంగాణలో కూడా మీరు చూసినారు కదా, లాస్ట్ టైము
తమిళిసాయికి కేసీఆర్కి పడేది కాదు. అవును. ఆయన కొన్ని ప్రోటోకాల్స్ ఇగ్నోర్ చేయడం కూడా మొదలుపెట్టినారు. నేను జిల్లాలకు వెళ్తే కూడా నాకు ప్రోటోకాల్ మర్యాద లేదు అని ఆమె ఆరోపణ చేయడము. మహిళని ఇట్లా చేస్తారా అంటే ఎమ్మెల్యేలు నోటికి వచ్చినట్టు ఆమెకు వ్యతిరేకంగా మహిళ అనేది కూడా గుర్తించకుండా మాట్లాడడము. ఆమె కూడా కొన్నిసార్లు నేను సమీక్ష చేస్తా, నాకు ఆ ఫైల్ పంపించండి, ఈ ఫైల్ పంపించండి అని ఆమె ఏది అడ్మినిస్ట్రేషన్లోకి స్టెప్పింగ్ ఇన్ టు ద షో ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అట్లా చేయడం ఇవన్నీ జరిగినాయి కొన్ని. అవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్తాయి. మీరు అన్నట్టు ప్రజల్లో కూడా ఆలోచనను రేకెత్తిస్తాయి. అంటే అదే ఇష్యూ అంటే మళ్ళీ ఇది పక్క రాష్ట్రానికి వెళ్ళిద్ది, తర్వాత మాట్లాడతాను నేను. మన తెలుగు ఓటర్స్ ఇన్ఫ్లుయెన్స్, తెలుగు రాష్ట్రం ఇన్ఫ్లుయెన్స్ ఆంధ్రప్రదేశ్ది ఎంత ఉంటుంది ఇప్పుడు తమిళనాడు మీద? నాకు తెలిసి చాలా తక్కువ. ఎందుకంటే ఓటర్లుగా స్ట్రంక్ ఓటర్స్ అట్లా ఏం లేదు. తమిళ భావజాలు ఇంకా తమిళులన్న తెలుగు వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తారేమో, కానీ తెలుగు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే నియోజకవర్గాలు నాకు అంత టోపోగ్రఫీ కూడా తెలీదు. అంటే తిరుపతిని ఆనుకొని ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో కొంత తెలుగు వాళ్ళు ప్రభావితం ఉన్నారు. కానీ నేను గమనించినంత మట్టుకు తమిళ మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ థాట్ ప్రాసెస్ ఎట్లుంటుందో దానికి లోబడే ఉంటుంది తప్ప దానికి భిన్నంగా తెలుగు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి మెయిన్ స్ట్రీమ్ ఫలితాలకు భిన్నమైన ఫలితాలు తమిళనాడులో లేవులే, అంత ఓటర్స్ లేరు. కాకపోతే పార్టీలు ఎలా సపోర్ట్ చేస్తున్నాయి, టీడీపీ వైసీపీ ఎలా ఉంటున్నాయి ఆ రాష్ట్రంలో ఎన్నికల మీద? వాళ్ళు కూడా మళ్ళీ ఎన్డీఏ అండ్ ఇండియా కూటమి లైన్లో పోతున్న వాళ్ళే తప్ప భిన్నంగా మాట్లాడుతున్న వాళ్ళు అయితే లేరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ఏదైతే ఉందో బీజేపీ తోటి ప్రత్యక్ష సంబంధాలతో ఉన్నది. బీజేపీ, పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం 3 పార్టీలు కూటమిగా ఉన్నాయి. వాళ్ళు ఏ ఇష్యూలో కూడా ఇంతవరకు భిన్నంగా వ్యవహరించింది కానీ వాళ్ళ మధ్య స్పర్ధలు మనస్పర్ధలు వచ్చిన వాతావరణం కానీ లేదు. కనుక వాళ్ళు ఎవరైనా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసినా మళ్ళీ అదే ఎన్డీఏ లైన్లో ఆలోచన చేస్తారు తప్ప భిన్నంగా తమిళనాడుకు సంకేతాలు పాత సంబంధాల దృష్ట్యా స్టాలిన్ మీద చంద్రబాబుకి అభిమానం ఉన్నా కూడా ఇప్పుడు ఏమి చేయడానికి లేదు. అంతే కదా? అంతే. పైగా వాళ్ళు కాంగ్రెస్ తోటి బాగా అటాచ్ అయి ఉన్నారు. ఒక ట్రస్టెడ్ పార్ట్నర్స్ కింద ఉన్నారు కాంగ్రెస్ అండ్ డిఎంకే. ఇప్పుడు బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి జగన్ కూడా ఏమి మాట్లాడలేని పరిస్థితి. అంతేగా? అంటే లేకుంటే వీళ్ళు ఆ రాష్ట్రాల్లో వేరే రాష్ట్రాల ఎన్నికల్లో ఈ ఫండింగ్ కూడా చేశారని పరోక్షంగా ఫండింగ్ చేసి ఇప్పుడు మన తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడు కేసీఆర్కి జగన్ ఫండింగ్ చేశాడని, జగన్కి కేసీఆర్ మద్దతు ఇచ్చాడని చాలా కథనాలు వచ్చినాయి మనకి. అవును. ఇప్పుడు ఈ మధ్య రాష్ట్రపతిని కూడా ఇలాగే ప్రోటోకాల్ విషయంలో ఆవిడ సరిగా రిసీవ్ చేసుకోలేదని కొంత ఆవిడే ఓపెన్ అప్ అయిపోయి మాట్లాడడం జరిగింది. అది ఈ ఎన్నికల మీద ఏమైనా ప్రభావం చూపించే రాష్ట్రాలు ఉన్నాయా? అట్లా అయితే ఏం కనపడదు. కానీ బెంగాల్లో వాళ్ళు మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ మమతా బెనర్జీని ఒక స్ట్రాంగ్ అపోనెంట్ కింద, రేపొద్దున కాంగ్రెస్ బలహీనపడ్డా కూడా బీజేపీ ఇతర పక్షాలను ర్యాలీ కావడానికి ఒక సెంటర్ పాయింట్గా ఉంటుందేమో అన్న భయం బీజేపీకి మమతా బెనర్జీ పట్ల ఉంది. అందుకని మమతాను స్ట్రాంగ్గా వ్యతిరేకించి ఆమెను ఎక్కడో చోట ఓడగొట్టి తీరాలి అని 4వసారి ఆమె కంటెస్ట్ చేస్తుంది. 3 సార్లు వరుసగా 11లో 16లో 21లో ఆమె 3 సార్లు గవర్నమెంట్ ఫామ్ చేసింది బెంగాల్లో. ఇంకా విచిత్రం ఏంటంటే ఒకసారి 183 సీట్లు వచ్చినాయి, రెండోసారి 211 సీట్లు వచ్చినాయి. మొన్న 2021లో ఎన్నికల్లో ఓడిపోతుంది భారతీయ జనతా పార్టీ కొత్తగా జెండా ఎగరేయబోతుందా అనుకున్న నాడు ఇంకా ఎక్కువ 215 సీట్లు వచ్చినాయి, పెరిగినాయి. అట్లా షీఈ్ ఇంప్రూవింగ్ హర్ పర్ఫార్మెన్స్. అట్లా ఉంది. ఈసారి అక్కడ చిత్రమైన పరిస్థితి ఏంటంటే అక్కడ ఈ ఓటర్ జాబితాల సవరణ ఉంది కదా, ప్రత్యేక సవరణ, ఓటర్ జాబితా ప్రత్యేక సవరణని స్ట్రాంగ్గా అపోజ్ చేస్తుంది. ఇది తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు పార్లమెంట్లో కూడా గొడవ చేసినారు ఆ ఇష్యూ మీద. సుప్రీంకోర్టులో మీరే గుర్తించారు, మీరు చెప్పారు, ప్రస్తావించారు, సార్ తానే వాదించుకున్నది. అవును సార్ అని. దాన్ని బీహార్లో జరిగినప్పుడు కానీ ఉత్తరప్రదేశ్లో జరిగినప్పుడు కానీ, మొన్న బీహార్ ఎన్నికల ముందట జరిగితే కూడా సుప్రీంకోర్టు వరకు వచ్చింది ఈ కేసు. ఇది జ్యుడిషియల్ యాక్టివిజం అండ్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ గురించి మాట్లాడే ప్రశాంత్ భూషణ్ లాంటి సీనియర్ అడ్వకేట్లు కూడా ఆ కేసుని ఆదించినప్పుడు సుప్రీంకోర్టు ఒకటే చెప్పింది, మేము ఇప్పటికిప్పుడు ఏం జోక్యం చేసుకోము, ఎస్ఐఆర్ ప్రాసెస్ కొనసాగుతుంది, మీకు అభ్యంతరాలు ఉంటే
అసలు ఉన్న వాళ్ళని తొలగించారంటే ఆ ఎవరిని తొలగించినారో 10 మంది మా దగ్గర తీసుకురండి, మేము తప్పకుండా జోక్యం చేసుకుంటాం అని దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ఎవిడెన్స్. ఎక్కడైతే నిర్దాక్షిణ్యంగా తొలగించారు, వ్యతిరేకంగా ఓటేస్తారని భావించే సెక్షన్స్ని వాళ్ళు తొలగిస్తున్నారు అని ఆరోపణ వీళ్ళది. అట్లా ఉంటే ఫైనల్ జాబితా తయారైన తర్వాత 1, 2, 3, 4, 5 ఈ 10 మంది బతికే ఉన్నారు, అక్కడే ఉన్నారు, ఆ ఊళ్ళల్లోనే ఉంటున్నారు, అక్కడే ఓటర్లు వీళ్ళు, అయినా కూడా వీళ్ళ పేర్లు జాబితా నుంచి తొలగించింది అని నా తీసుకురండి, మేము జోక్యం చేసుకుంటామని సుప్రీంకోర్టు అంది. బెంగాల్ ఒక కేసే తీసుకుంటే, నేను ఇప్పుడు 215 సీట్లు 294లో సాధించి అంత అఖండ మెజారిటీ 2/3 తెచ్చుకుంది కదా మమత. అక్కడ వాళ్ళకు 7.5 అంటే 7,50,00,000 ఓట్లు ఉంటే 7,50,00,000 ఓట్లు ఉంటే 2,89,00,000 మమతకు పడ్డాయి. 2,29,00,000 భారతీయ జనతా పార్టీకి ఓవరాల్ స్టేట్ అంతా. తేడా ఎంత? 60 లక్షలు. ఆ 60 లక్షల ఆధిపత్యం మమతాతోటి అన్ని సీట్ల మార్జిన్ వ్యత్యాసం 77 సీట్లు వీళ్ళకి వస్తే 2,215 వాళ్ళకి వచ్చాయి. కానీ ఇప్పుడు ఎస్ఐఆర్లో తొలగిపోయిన ఓట్లే 63 లక్షలు. అవును. మరి అవి నిజంగానే మమతాకు అనుకూలమైన ఓట్లు బీజేపీ వాళ్ళు భావిస్తున్నట్టుగా అయితే ఆ ఓట్లు తగ్గుతాయి ఆమెకు ఆటోమేటిక్గా. ఈసారి బలహీన పడే అవకాశం ఉంటుంది కంపారిటివ్గా. అంటే అక్కడ ముస్లిం పాపులేషన్ అనేది సైజబుల్ ఓటర్స్, వాళ్ళు 28 నుంచి 30% ఓట్స్ ఉన్నాయి బెంగాల్లో. ముస్లిమ్స్ ససేమిరా భారతీయ జనతా పార్టీకి వెయ్యరు అని ఒకటి ప్రచారం. పైగా వాళ్ళు ఏమంటున్నారు, ఒక్క ఫ్యాక్టర్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వలసలు మాత్రమే కాదు, వలసలు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కానివ్వండి, వాళ్ళని తృణమూల్ కాంగ్రెస్ ఎంకరేజ్ చేస్తుంది కనుక వాళ్ళ ఓట్లను భారతీయ జనతా పార్టీ అనడం. ఇంకొకటి ఏంటంటే చనిపోయిన వాళ్ళు కూడా కంటిన్యూ అవుతున్నారు ఓటర్ లిస్టులలో. ఇక్కడ నుంచి పని కోసం పొట్ట చేత పట్టుకొని ఎక్కడెక్కడికో వెళ్ళిపోయిన వాళ్ళ పేర్లు కూడా కొనసాగుతున్నాయి. ఇవన్నీ ఫిక్షస్ ఓట్స్. కమ్యూనిస్టు రోజుల నుంచి కూడా ఒక గుండా రాజు నడిచేది బెంగాల్లో సుదీర్ఘకాలం. మీరు అన్నారే జ్యోతి బసు అండ్ బుద్ధదేవ్ భట్టాచార్య వాళ్ళు ఒక 25-30 సంవత్సరాల రిజిమ్లో పార్టీని ప్రభుత్వాన్ని సన్నటి పొర్రను కూడా చెరిపేసి ఒక రేషన్ కార్డు పొందాలన్నా పార్టీ కమిటీ రికమెండ్ చేయాలి, ఒక చిన్న పని జరగాలన్నా పార్టీ ద్వారానే జరగాలి. అట్లాంటి వ్యవస్థను కమ్యూనిస్టులు నడిపించినారు అనేది విమర్శ. అయితే ఆ క్యాడర్స్ అన్నింటినీ కూడా తన వైపుకు తిప్పుకొని కాంగ్రెస్ బేస్ని కమ్యూనిస్ట్ టర్న్అవుట్ని కలుపుకొని తన ఒక స్థిరమైన ఓటు బ్యాంక్ని ఏర్పాటు చేసుకున్న మమత కూడా ఇదే ప్రాక్టీస్ చేసింది కనుక ఆ మిస్యూజ్ చేస్తున్నారు వాళ్ళు. ఈ లేని ఓట్లని చలామణిలోకి తీసుకొచ్చి వాళ్ళు వరుస పెట్టి గెలుస్తున్నారు కనుక మేము పొలిటికల్ సినారియోనే మారుస్తాము అని ఎస్ఐఆర్ ద్వారా మేము మమత కథ అడ్డుకట్ట వేస్తాం అని భారతీయ జనతా పార్టీ అంటుంది. కానీ వాళ్ళు అదంతా బోకస్ తప్పు అని వాళ్ళ తృణమూల ఎంపీస్ కానీ. ఇప్పుడు అది ఓటర్స్ ఆ సర్వే ఎవరు చేస్తారన్న స్టేట్ గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ సూపర్విజన్లో స్టేట్ యంత్రాంగమే చేస్తారు కదా. మరి రూలింగ్లో ఉన్న గవర్నమెంట్ కింద పనిచేసేవాళ్ళు అంటే రూలింగ్లో ఉన్న పార్టీలు కూడా జార్ఖండ్ లాంటి చోట వాళ్ళు వ్యతిరేకించినారు దీన్ని. మేమే అయినా కూడా వాళ్ళ విధి విధానాలన్నీ వాళ్ళే ఉంటాయి కదా. ఎలక్షన్ కమిషన్ ఏ నిమిషంలో ఏ ఉత్తర్వులు ఇచ్చినా కూడా అప్పుడు ఏమవుతుంది, స్టేట్ మెకానిజం అంతా కూడా ఎప్పుడు ఎన్నిక జరిగినా కేంద్ర ఎన్నికల కమిషన్ ఇస్ ద సూపర్ మానిటరింగ్ ఏజెన్సీ ఫర్ ఎలక్షన్స్. సర్వ అధికారాలు వాళ్ళ చేతిలో మనం చూస్తాం కదా. ఒక ఎలక్టోరల్ ఆఫీసర్ ఉంటే కూడా ఆయన డైరెక్ట్ సూపర్విజన్ ఎలక్షన్ స్టేట్లో ఉండే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఉంటాడు కదా, ఆయన వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతాడు. ఎలక్షన్ కమిషనే మానిటర్ చేస్తుంది. చీఫ్ సెక్రటరీ అయినా డీజీపీ అయినా వాళ్ళ చెప్పు చేతల్లోనే ఉండాలి మెకానిజం అంతా. కనుక స్టేట్ యంత్రాంగమే అయినా మినిట్ టు మినిట్ మానిటరింగ్లో ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లోకి వెళ్తారు కనుక వాళ్ళు ఇష్టం వచ్చిన ఆదేశాలు ఇచ్చుకుంటా డెమోక్రసీని చేయడానికి లేకుండా ఉంటుందా, మాకరీ చేస్తున్నారు అని. ఇప్పుడు సెషన్ ఉన్నప్పుడు చాలా ఇండిపెండెంట్ ఎలక్షన్ కమిషన్లు చూసాం. తర్వాత వచ్చే ఏ ఎలక్షన్ కమిషన్ని ఎవరు నమ్మట్లా, ఎందుకంటే ఎవరు రూలింగ్లో ఉంటే వాళ్ళకు అనుకూలంగా పనిచేస్తున్నారని. మరి సెంట్రల్లో బీజేపీ ఉండొచ్చు, స్టేట్లో ఈ గవర్నమెంట్లో ఉన్నాయి. తమిళనాడులో కూడా 70 లక్షలు ఓట్లు ఏమో తొలగించారు మొన్న. మరి అవి తొలగింపు అంటే నిజంగానే సిన్సియర్గా సర్వేలు చేస్తే మనకి విపరీతమైన మైగ్రేషన్స్ ఉన్నాయి మన దేశం నుంచి.
వేరే ఈ దేశాలు. ఎలక్టోరల్ మానిపులేషన్స్ చేస్తున్నారు అని రాహుల్ గాంధీ బై టేకింగ్ ఏ కేస్ స్టడీ మహారాష్ట్రలో ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో ఎన్ని ఓట్లను మానిపులేట్ చేశారు అని వాళ్ళు కేస్ స్టడీతో సహా విమర్శించారు. ఓట్ చోర్ అని వాళ్ళు ఎగ్జాంపుల్ చేసి చెప్పినారు. ఆ విధంగా జరుగుతుంది అని ఆ ఎలక్షన్ కమిషన్ నిర్వాకాలని ఇండిపెండెంట్గా లేదు, వాళ్ళకు ఒక సబ్సర్వింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఎలక్షన్ కమిషన్ అని ఎలక్షన్ కమిషన్ బాటంగా వీళ్ళు విమర్శిస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే మీరు అట్లా పొలిటికల్ క్రిటిసిజం వేస్తే కరెక్ట్ కాదు, నీ దగ్గర మీ ఎవిడెన్సెస్ ఉంటే ఆ ఎవిడెన్సెస్ ఇస్తూ మీరు ఒక కంప్లైంట్ లాడ్జ్ చేయండి, చేయకపోతే మీరు సొసైటీకి క్షమాపణ చెప్పాలి అని రాహుల్ గాంధీని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అడిగి అదొక పెద్ద కాంట్రవర్సీ అయింది. నువ్వు అఫిడవిట్ ఇమ్మని అడిగాడు. అవును, అట్లా. ఇప్పుడు ఇంతకీ పశ్చిమ బెంగాల్లో ఫలితం ఏంటి పరిస్థితి? పశ్చిమ బెంగాల్లో ఇప్పటికున్న పరిస్థితుల్లో అయితే మేము ఒక సర్వే ఏజెన్సీతో కలిసి పనిచేసినాం. మేము అస్సాంలో కానీ పాండిచ్చేరిలో కానీ కేరళలో కానీ మేము చేస్తున్నాం ఇప్పుడు. కానీ తమిళనాడులో కానీ వెస్ట్ బెంగాల్లో ఇంతకుముందు మేముతో కలిసి పనిచేసిన ఏజెన్సీలు మాకు ఇన్పుట్స్ ఉన్నాయి. ఒక 7% ఓటు వ్యత్యాసంతో ఇయాల్ట్కి యాజ్ ఆన్ డేట్, బికాస్ 23rd and 29th 2 విడతలలో ఎన్నికలు జరుగుతున్నాయి, చివరిలో జరుగుతాయి ఈ నెలాఖరులో. ఆ వారంలో 23, 29 జరిగే 2 ఫేజుల్లో జరిగే ఎన్నికలకి ఇవాల్టికి యాజ్ ఆన్ డేట్ చూస్తే 7% ఓటు షేర్ ఆధిపత్యంలో ఉంది మమతా బెనర్జీ. డెవలప్మెంట్ ఉందన్న ఆ స్టేట్లో? డెవలప్మెంట్ అంటే మనం ఎట్లా మెజర్ చేస్తాము అనే దాన్ని బట్టి ఉంటుంది అది. వాళ్ళు ఏమంటారంటే మేము ఆస్పిరేషన్స్ ఆఫ్ పీపుల్ దానికి తగ్గట్టుగా మేము చేస్తున్నాం, మమ్మల్ని రానియొద్దు రాజకీయంగా అనే ఉద్దేశంలో దుష్ప్రచారం చేస్తున్నదే తప్ప భారతీయ జనతా పార్టీ మేము చేసిన వెల్ఫేర్ కానీ మేము చేసిన డెవలప్మెంట్ కానీ ఇది అని వాళ్ళు మేనిఫెస్టోలో మన తెలుగు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు ఎప్పుడు చూడు విపరీతంగా దావోస్ పోవడం, ఇన్వెస్ట్మెంట్స్ అని, ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తున్నాయని, ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నా ఊదర కొడతా ఉంటారు. ఇప్పుడు అసలు అటువంటి పరిస్థితి మిగతా ముఖ్యమంత్రులు ఎవరు పరిగెత్తినట్టు చేసినట్టు ఎక్కడ కనపడదు. అట్లా ఉండదు. కానీ ఎంత రియలైజ్ అయింది అనేది ఆసక్తి వ్యక్తం చేయడం. మొన్న దావోస్ పోయినప్పుడు కూడా మన వాళ్ళు చెప్పినారు కదా, 5 లక్షల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు వస్తున్నాయని. పెట్టుబడులు కావవి నిజానికి. వాళ్ళు ఎక్స్ప్రెసింగ్ డిజైర్ బై ద కార్పొరేట్స్, వాళ్ళ ఆసక్తి కనబరచడం వరకే ఆ లెక్క. అవును, రియల్గా ఎంత అయింది అంటే ఈ 2.5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు వచ్చాయి అని వీళ్ళు అంటున్నారు. సో అది రియల్గా ఎంత టర్న్ అయింది. ఆ ఇండస్ట్రీస్ కూడా మనం చాలా చోట్ల కాంప్రమైజ్ అయ్యి వాళ్ళకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి వాళ్ళకు కండిసివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తేనే వాళ్ళు వస్తారు అని, వాళ్ళు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని ఒక కొత్త టెర్మినాలజీ వచ్చింది. ఆ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే దాంట్లో మనం చట్టాలను కూడా బలహీనపరచాలి. ఆల్ ఇండియా లెవెల్ కూడా అదే జరుగుతుంది. అది మనం అనేక కార్మిక చట్టాలు, అనేక పర్యావరణ చట్టాలు బలహీనం చేసుకొని కూడా కార్పొరేట్స్కి సాగిలపడితే వాళ్ళు చివరికి ఎట్లాంటి ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు, ఎంప్లాయ్మెంట్ అవకాశాలు కల్పిస్తారా, లేకుంటే వాళ్ళు కేవలం మెషిన్ బేస్డ్ డిపెండ్ అయ్యి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించకుండా వాళ్ళ ప్రాఫిట్సే చూస్తారా కార్పొరేట్స్ అనేది కూడా గమనించాలి ప్రభుత్వం. అది మనం చాలా డీటెయిల్డ్గా మాట్లాడాలి. అంటే నా ఉద్దేశం ఎందుకంటే ప్రస్తావన చేశానంటే, వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు ఇక్కడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ అనే ప్రోగ్రాముల్లో వెళ్తున్నారు గవర్నమెంట్ మోడల్. వెస్ట్ బెంగాల్లో అటువంటిది ఉందా? 40 ఏళ్ళు కమ్యూనిస్టులు పరిపాలించాక అంత మార్పు వచ్చిందంటే అక్కడ ఏదో ల్యాప్సేషన్ ఉందనే కదా మారిపోయింది ప్రభుత్వం. ఇప్పుడు 3 టర్ముల నుంచి ఈవిడ ముఖ్యమంత్రిగా ఉంది. ఇప్పుడు సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఉన్నట్టు కంపేర్ చేసి చూస్తే నార్త్ ఇండియన్ స్టేట్స్లో ఉండదు. అట్లాంటి వెనుకబాటుతనం వెస్ట్ బెంగాల్లో కూడా ఉంది. మొట్టమొదటి ల్యాండ్ రిఫార్మ్స్ జరిగింది వెస్ట్ బెంగాల్లోనే, నక్సల్బరీ ఉద్యమం వచ్చింది వెస్ట్ బెంగాల్లోనే. ఆ ల్యాండ్ రిఫార్మ్స్ అంత చక్కగా జరిగినందుకు హ్యూమన్ డెవలప్మెంట్లో జీవన ప్రమాణాలు పెంచడానికి కొంత తెగో చేసి ఉంటే బాగుండేది. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా చేయలేకపోయినాయి. దానివల్లనే ఒక సింగూర్ ప్రాజెక్ట్ మీకు తెలుసు కదా, సింగూర్ ప్రాజెక్ట్ కోసం నెత్తు రోడింది ఆడ. అక్కడ నుంచి పెట్టుబడులు వాళ్ళు తీసుకొని మహారాష్ట్రకి వెళ్ళిపోయినారు, అక్కడ రాలేదు. ఆ అదే ప్యాటర్న్లో మమతా బెనర్జీ వెళ్తుంది తప్ప మమతా బెనర్జీని కూడా పూనిక వహించి పూసుకొని ముందుకొచ్చి డెవలప్మెంటల్ మెజర్స్ ఏం చేయట్లేదు అనేది బీజేపీ క్రిటిసిజం. అవును, ప్రజలు దాన్ని కూడా ఇప్పుడు కమ్యూనికేషన్స్ పెరిగిన తర్వాత ప్రజలు దాన్ని కూడా ఆలోచన చేస్తున్నారు. డెవలప్మెంట్కి ఎంత ప్రయారిటీ ఇచ్చినారు వాళ్ళు ఇంకొక ఆల్టర్నేట్ ఎందుకు ఆలోచన చేయదు. డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ అంటున్నారు కదా, నిజంగానే కేంద్రంలో ఉన్నట్టు బీజేపీ గవర్నమెంట్ ఇక్కడ కూడా ఉంటే మరి మనకు ఏమైనా మేలు జరుగుతుందేమో అని ఆలోచించే సెక్షన్ కూడా వెస్ట్ బెంగాల్లో స్టార్ట్ అయింది.
అయితే అది యూనిఫామ్గా స్టేట్ అంతటికి ఉందా, 294 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి, అది ఎట్లా స్ప్రెడ్ అయిందనే దాన్ని బట్టి బీజేపీ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే మళ్ళీ పాత పద్ధతిలోనే తృణమూల్ వైపే మొగ్గుతారు. అంటే ఇప్పుడు ఇంక 20 రోజులు టైం ఉంది. బీజేపీ మరి 20 రోజుల్లో వెస్ట్ బెంగాల్ గురించి వేరే ఏమైనా వ్యూహాలు చేసే ఛాన్స్ ఉందా? చూడాలి. వివాహాలు చేయడానికి వాళ్ళు ఒక హిందూ ఓట్ కన్సాలిడేషన్ కోసం ట్రై చేస్తున్నారు. ఎందుకంటే సైజబుల్ పాపులేషన్ ముస్లిం ఉంది కనుక అది ఎట్లాగూ రాదు అని అనుకుంటే భారతీయ జనతా పార్టీ ఏదైనా మతపరమైన ఇష్యూస్ని ప్రొవోక్ చేయడం ద్వారా, బంగ్లాదేశ్లో జరిగే మైనారిటీ హిందువుల మీద జరిగే హింసని అక్కడ ప్రొజెక్ట్ చేయడం ద్వారా హిందూ ఓట్ కన్సాలిడేట్ అయితే ఇతరులకు ఎవరికి స్ప్లిట్ కాకుండా మన అకౌంట్లోనే పడితే మనం మమతా బెనర్జీని డిఫీట్ చేయడానికి అవకాశం ఉంటుందని భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తుంది. ఇప్పుడు కమ్యూనిస్టుల పరిస్థితి ఏంటి? అక్కడ ఎవరిని సపోర్ట్ చేస్తారు? కమ్యూనిస్టులు బేస్ లేకుండా పోయింది. వాళ్ళు ఎంత బలహీన పడిపోయినారు అంటే ఇక వాళ్ళకి ఒక ఒక క్యాంపెయిన్ ఇష్యూ కూడా లేకుండా అయిపోయింది. క్యాంపెయిన్ ఇష్యూ కూడా ఎందుకంటే క్యాడర్స్ చాలా వరకు మైగ్రేట్ అయిపోయి సెటిల్ అయిపోయినాయి. ఏది తృణమూల్ కాంగ్రెస్లో సెటిల్ అయిపోయినాయి. అట్లా నెక్స్ట్ అస్సాం ఒకటి. అస్సాంలో కూడా మొదటి నుంచి ఉన్న ట్రెండ్ ఆడ ఒకటి ఏంటంటే వాళ్ళు కొంత కాన్ఫ్లిక్ట్ ఉంది. వలసలు బయట నుంచి వచ్చిన వాళ్ళు మయన్మార్ కానీ ఇటు బంగ్లాదేశ్ నుంచి కానీ, అయితే వాళ్ళకున్న ఆ పంచాయతీని వీళ్ళు కొంత వాడుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. ఈ ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ, దాన్ని మేము కన్సాలిడేట్ చేస్తాము. అక్కడ ఈ క్రిస్టియన్ ఇష్యూ కూడా ఉంది హిందుత్వతోటి. అందుకని వాళ్ళు ఏమంటుండ్రు, యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తాం మేము. మొన్న 4 రోజుల కిందట రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో కూడా వాళ్ళు ఇదే మాట చెప్పినారు, ఏది యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తాము, ల్యాండ్ విషయంలో కొన్ని భయాలు ఉన్నాయి, ఆ భయాలను తొలగించి మేము స్థానికులకు హక్కు కల్పిస్తామని వాళ్ళ ఆస్పిరేషన్స్ని చేసి వాళ్ళు గత 10 సంవత్సరాలుగా చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కాంగ్రెస్ని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం కానీ రావద్దు, వాళ్ళు వినాశ శక్తి కనుక మీరు మళ్ళీ మమ్మల్ని ఎన్నుకోండి అని 3వ సారి గెలవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అయితే అక్కడ ఉన్న హ్యూమన్ ప్యాటర్న్ ఆఫ్ పొలిటికల్ థింకింగ్లో ఇంతకుముందు కాంగ్రెస్కు వరుసగా మీకు గుర్తుంది వాళ్ళ ఎవరు మన గొగోయ్ ఉన్నాడు కదా, తరుణ్ గొగోయ్ 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ కూడా సోనోవాల్ ముందు ముఖ్యమంత్రి ఉన్నాడు, తర్వాత హిమంత బిశ్వ శర్మ ఉన్నాడు. ఇప్పుడు ఆయన నాయకత్వంలోనే భారతీయ జనతా పార్టీ బాగా విస్తరించింది. ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో కూడా, ఈశాన్య రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ మెరుగుదలకి ఈయన వ్యూహాత్మకంగా వ్యవహరించడం, ఎవరు హిమంత బిశ్వ శర్మ కారణం కనుక ఆయన 2వ సారి ముఖ్యమంత్రిగా కావడం కోసం వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. కనుక భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మీద అప్పర్ హ్యాండ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అక్కడ వాళ్ళకి ఓటు దాంట్లో తేడా లేదు ఎక్కువ. 39% ఓట్ షేర్ బీజేపీ కూటమికి ఉంటే కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి 36.5. మేము సెకండ్ ట్రాకర్ పోల్, డిసెంబర్లో ఫస్ట్ ట్రాకర్ పోల్ చేసిన పీపుల్స్ పల్స్, సెకండ్ ట్రాకర్ పోల్ మొన్న 22, 27 తేదీల మధ్య మార్చిలో మేము అక్కడ చేసినప్పుడు 39% ఓటేమో బీజేపీ కూటమికి ఉంటే ఏజేపీ అండ్ బీపీఎఫ్ ఉంది ఆడ వాళ్ళ పార్ట్నర్స్గా. అయితే వాళ్ళ పార్ట్నర్స్ మధ్య అండర్స్టాండింగ్ బాగుంది, ఎవరికి ఎక్కడ డామినెన్స్ ఉందో 6 రీజన్స్గా ఉంటుంది అస్సాం. నార్త్ అస్సాం కానీ, సౌత్ అస్సాం కానీ, మిడిల్ అస్సాం కానీ, అన్ని ప్రాంతాల్లో ఎవరికి ఏ ప్రాంతంలో పట్టుందో వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇవ్వడం, ఎవరు మైనర్ పార్ట్నర్గా ఉన్నారో ఆడ తక్కువ సీట్లు తీసుకోవడం, అట్లా ఆ ముగ్గురు మధ్య అండర్స్టాండింగ్ బాగా కుదిరింది. కనుక ఓట్ ట్రాన్స్ఫర్ ఎక్కువ జరుగుతుంది. 2.5% మాత్రమే ఓట్ షేర్లో వ్యత్యాసం ఉన్నప్పటికీ సీట్లలో 126 సీట్స్ ఉన్నాయి అస్సాంలో. 126లో 70 నుంచి 90 సీట్ల మధ్య భారతీయ జనతా పార్టీ స్వయంగానే గెలవడానికి ఆస్కారం ఉంది. 8 నుంచి 11 సీట్లు మిగతా పార్ట్నర్స్ తీసుకొచ్చుకోవడానికి అవకాశం ఉంది. అట్లా కాంగ్రెస్కి 26 నుంచి 32 సీట్ల మధ్య రావడానికి ఆస్కారం కనబడుతుంది. కనుక అక్కడ ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ క్లియర్గా ఉంది. కాంగ్రెస్ బీజేపీ 3వ సారి అధికారంలోకి రాబోతుంది అనే సంకేతాలు అస్సాంలో స్పష్టంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ దిలీప్ గారు. ఎందుకంటే 5 రాష్ట్రాల గురించి చాలా క్రిస్పీగా, క్షుణ్ణంగా కొత్త వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పారు. రేపు మళ్ళా ఫలితాలు రాబోయేటప్పుడు వచ్చేటప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.